నమస్కారం గురుజీ, మీ పాదాలకు శతకోటి వందనాలు స్వామిజీ. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. స్వామిజీ, మీ అనుకోని కూడా అనుకోలేదు స్వామిజీ, ఇట్లా మీ ఫోన్ కాల్ కలుస్తుందని నాకు. థ్యాంక్ యూ స్వామిజీ, థ్యాంక్ యూ సో మచ్ స్వామిజీ. గాడ్ బ్లెస్ యూ తల్లి. స్వామిజీ, ఇట్లాగా మాకు మ్యారేజ్ చూస్తున్నారు స్వామి. నాది నర్సింగ్ అయిపోయింది. నాకు 2-3 years నుంచి మ్యారేజెస్ చూస్తున్నారు, కానీ ఏది సెట్ అవ్వట్లేదు. ఏం పని చేస్తున్నారు తల్లి మీరు ఇప్పుడు? నేను నర్సింగ్ అయిపోయింది స్వామిజీ. మళ్ళీ ఎక్కడ ప్రాక్టీస్ వెళ్ళలేదా? ఎక్కడ జాబ్ చేయడానికి నర్సింగ్ కోర్స్ పైన? అంటే ప్రెసిడెంట్ అన్ని ఎక్కడికి వెళ్ళొద్దు అంటే కొంచెం నేను వీక్ గా ఉంటాను గురుజీ, అందుకనే ఇప్పుడు ప్రెసిడెంట్ వద్దురే, కావాలంటే తర్వాత వెళ్ళదు కానీ అని అన్నారు ఇంట్లో అన్నయ్య. అందుకని చెప్పేసి ఇంట్లోనే ఉంటున్నాను గురుజీ గారు. సరే అమ్మా, సరే తల్లి. మీరేం కంగారు, త్వరలోనే వివాహ యోగం కలిసి వచ్చేస్తుంది, మంచిగా అవుతుంది. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఇచ్చారు కదా, అది ఒరిజినల్ కాదు. అదే తెలీదు మాకు, మా పేరెంట్స్ కూడా తెలీదు అని అన్నారు. ఇది సర్టిఫికేట్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్. అవును, మీకు మీ పూర్తి పేరేంటి? ఝాన్సీ రాణి గురుజీ గారు. ఝాన్సీ. మీ పుట్టుక పేరు వేరే ఇంకేదైనా ఉందా? ఇంకేం లేదు గురుజీ గారు, ఝాన్సీ రాణి. అది కూడా మా అమ్మగారు మామూలుగా జాతకాలు చూసి ఏం పెట్టలేదమ్మా, మాకు ఏదో పెట్టాలని చాలా పెట్టేసామో అని అన్నారు. సరే తల్లి, ఝాన్సీ రాణి. మా అమ్మగారు ప్రెసెంట్ లేరు గురుజీ గారు, అన్నయ్యలు చూస్తారు. ఎన్ని సంవత్సరాలు అయిందా అమ్మ స్వర్గస్థులయ్యి? అమ్మగారు 4 years అవుతుంది గురుజీ గారు. 14 years. 4 years గురుజీ. 4 years. అప్పుడు ఏమైంది, అనారోగ్యం అమ్మకు? అవును గురుజీ గారు, లివర్ క్యాన్సర్. అందుకని. నాన్నగారు ఏం పని చేస్తారు? నాన్నగారు ఆయన ఇంట్లోనే ఉంటారు గురుజీ గారు. ప్రెసెంట్ అయితే 2 అన్నయ్యలు, వాళ్ళే చూసుకుంటారు. అన్నయ్యలకి ఇద్దరికి పెళ్ళయిందా? ఒక అన్నయ్యకి అయింది గురుజీ గారు, ఇంకొక అన్నయ్యకి సెట్ అయిపోయింది. కాకపోతే అన్నయ్యకి ఏంటంటే నా గురించి కొంచెం ఎక్కువగా ఆలోచన, బెంగ, మీ పైన బెంగ ఎక్కువ. చెల్లమ్మకి పెళ్లి కాకుండా నేను ఎలా చేసుకోవాలి, ఈ లోకం ఏమంటుంది అని కదా. అదే గురుజీ గారు, అందులోనూ మళ్ళీ నా తర్వాత మళ్ళీ ఇంకొక చెల్లి ఉంది. ఇప్పటికే ఏజ్ ఎక్కువైపోతుంది అని నాన్న కొంచెం బాధపడతారు. సంబంధాలు వస్తున్నాయి కానీ అసలు సెట్ అవ్వట్లేదు, మంచి సంబంధం. అవును, వచ్చిన సంబంధాలు సెట్ అవ్వట్లేదు అంటే కారణం ఏంటి? ఏదైనా ఒకటి చెప్పాలి కదా. అమ్మాయి బాగలేదు, నచ్చలేదు, లా ఉంది, సన్నగా ఉంది, పొడుగా ఉంది, లేదా చూడడానికి బాగలేదు, అందరు నచ్చలేదు, లేదా ఇంకోటి ఏదో ఒకటి రీజన్ ఉంటుంది కదా. ఏ రీజన్ చెప్తున్నారు వచ్చిన వారు? రీజన్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేనే రిజిస్టర్ చదువుకుంటున్నానని చెప్పేసి అప్పట్లో పెళ్లి చేస్తారు అని చెప్పేసి కొన్ని నేనే రిజిస్టర్ చేస్తాను గురుజీ గారు. తర్వాత మేము చేసుకునే టైంకి ఏమో కొంచెం కట్నం ప్రాబ్లం, తర్వాత నేను సన్నగా ఉంటాను గురుజీ గారు. మీ వాయిస్ లోనే తెలుస్తుంది మీరు సన్నగా ఉంటారని. అదే దేని వల్ల రిజెక్ట్ అవుతాయి కూడా తెలియట్లేదు గురుజీ గారు. బట్ ఇప్పటి వరకు ఎన్ని సంబంధాలు చూసారు? ఇప్పటికి ఒక 8-9 అట్లా చూసుంటారు. 8 నుంచి 9 సంబంధాలు చూసారు. చూసారు గురుజీ గారు. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. గురుజీ గారు, నా డేట్ ఆఫ్ బర్త్ అదే నక్షత్రం అది తెలియదు గురుజీ గారు. ఇప్పుడు ఎందుకంటే నీ డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రము, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,